ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారని ఎల్లనూరు మండలంలో వైసీపీ నాయకులపై దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి శైలజానాథ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అల్లరి మూకల చేతిలో గాయపడిన ఎల్లనూరు మండలం జెడ్పీటీసీ భోగాతి ప్రతాప్ రెడ్డిని వెన్నపూసపల్లి గ్రామానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. చిత్రావతి నదిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకున్నందుకే వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజా వనరులను కాపాడాలన్న ఉద్దేశంతోనే ఫిర్యాదు చేయడమే నేరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ఎల్లనూరు జెడ్పీటీసీ భోగాతి ప్రతాప్ రెడ్డిపై అలాగే వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. కార్లను అడ్డంగా నిలిపి వీరంగం సృష్టించడం, కర్రలతో దాడులు చేయటం వంటి దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయన్నారు. ఈ ఘటనలతో గ్రామం మొత్తం భయాందోళనకు గురవుతోందన్నారు. టీడీపీ రౌడీ మూకలకు పోలీసులు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయని అన్నారు. మరోవైపు కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను వక్రీకరిస్తూ వైసీపీ నాయకులపై దుష్ప్రచారం చేయటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అధికారముందన్న అహంకారంతో విర్రవీగితే రాబోయే రోజుల్లో కష్టాలు తప్పవు అని ఆయన హెచ్చరించారు. ఇసుక లెక్కలు ఎక్కువైనాయి. ఇసుక లెక్కలు ఎక్కువైనాయి. ఊరంతా భయం భయంగా ఉంది. అంత అవసరమా ఊరు అంత భయం పెట్టాలి? ఏమనుకుంటున్నారు కూడా ఉంటే ఉంటాయి. ఊరంతా భయపడి ఊరందరూ ఆఖరికి మామూలుగా రోడ్లు వచ్చి రమేష్ నవ్వుతారు. అవే కూడా భయపడతారు. అన్ని బండలు బండలని పగలగొట్టాను. ఇప్పుడు ఉత్త చేతలు పోయినా ఓటర్ల కంటే బండలు పగలగొట్టి తిరిగేది. ఇసుకలకి మండలకి ఏముండదు. ప్రశాంతంగా చేస్తాం మండలని మంచిగా పెట్టుకో. ప్రత్యేకంగా మండలకనే ఉన్నారు తమ్ముడు సార్ కరవపని ఫీల్డ్ అసిస్టెంట్ గా అన్నారు. ఆయన 1,20,000 కమిషన్ అన్ని మండలాలకి వచ్చినాయి. అదంతా మనం చూస్తాం లేదంతా జరుగుతాండేది. ఎల్లుండి అంతా అదే జరుగుతాడే. చూడు లేకనే ఇప్పుడు బయటకు వచ్చింది. అదే నేను అక్కడికి ఎల్లుడికి పోయినప్పుడు జరిగింది కాబట్టి నేను బయటకు పోయినా. లేకపోతే ఫోన్లో చెప్పి చాలైతుంది. పోలీసులు జరుగుతుంది. దానికి కూడా కొట్టడం వచ్చింది. ఏం చేయాలా మనం? ఇప్పుడు యాటికి అది మనం చెదగంటాం. మన వాళ్ళు దాన్ని చేశారు. అలా కనిపించేవారు. ఏం జరిగింది? మన గుంపులో 30 మంది ఉన్నారంటే మనకు 200 మంది వచ్చి మనం పోయిన మీద వాళ్ళేమా మంచిదా కాదా? వచ్చామని అదే చెప్పాను. ఇక నాకెంత చెప్పడతా సార్ ఇట్లా పోయి పడడానికి? ఇక వాళ్ళు 30 మంది ఉన్నారంటే నాకు పిల్లేరా? మీరు న్యాయం చేయకపోతే మీరు అదే చేసుకుంటారు సార్ అంతా అని చెప్పి పక్క పెట్టండి. ఏంది లివింగ్ సివిల్ సొసైటీనే కదా అదే నాకు భయం వేసింది చూస్తే. ఊళ్ళో జనాలు భయపడాలి. నాకు చూసిన మీద వాళ్ళు ఇచ్చింది అసలుకి. ఇప్పుడు కొత్త మార్కెట్ అంటే మా అంతా అంటున్నారు అంట లేదు సార్. పోకూడదు బర్రెలు పెట్టి మన ఇంత అరాచకంగా కరెక్ట్ లేదు. రాజకీయాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, చాలా సేపు ఉంటావు. కానీ ఇది ఇంకా నాకు వైరస్ చూసి ఏది కర్రలు పెట్టుకుని ముందే ప్లాన్ అంత బాగుంటా అంటారు. కానీ ఏదో అది ఇంకొక అర్ధ సెంటీమీటర్ లోపల పెట్టి ప్రతాప్ పెట్టి ఐసీయూలో ఉండేవాడు కాదు. నేను డాక్టరే చెప్తాను. ఇంకొక ½ సెంటీమీటర్ ప్రెజర్ పడితే ఖచ్చితంగా ఐసీయూలో ఉండేవాడు. అదృష్టం అబ్బాయి అదృష్టం లేకపోతే ఏదో ఒకటి వచ్చేసేసి యూనిట్ స్పేర్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఇది వాట్ ఈజ్ అన్రెస్ట్ నిజంగా చదువుకోవడం వల్ల లేకపోతే అనేక విషయాలు వల్ల కానీ నేను కలిసి వైరస్
వీళ్ళు ఎస్ఐ గారు కూడా తాను చేయగలిగింది ఏమి లేదు. ఎస్ఐ గారు కూడా అడిగి ఏమి సార్ ఎస్ఐ గారు. సో అది ఇవ్వండి ఇవ్వైనా మీరు నిర్మాణంగా ఉంటారు అనుకుంటా ఉన్నాను. మాకు అవకాశం లేదు. మండలంలో రోజు రోజుకి దుర్మార్గాలు పెరిగిపోతా ఉన్నాయి కూటమి ప్రభుత్వ నాయకుల వలన. ఈ రోజున అత్యంత అసలుకి నాకు చాలా కోపంగాను బాధగాను ఉంది. అసలు చూసి బాధ వేస్తుంది నాకు. జనవరి 1కి ఊరందరూ సంతోషంగా తిరిగే కాలంలో ముందుగానే ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత కర్రలు అంత పెద్ద పెద్ద కర్రలు వేసుకొస్తుంటే కనపడడం లేదు వీళ్ళకి ఎవరికి. పైగా ఫేక్ వార్తల్ని ప్రచారంలో పెట్టుకోవడం. ఫేక్ వార్తలను ప్రచారంలో పెట్టి ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరైతే ఆ సంఘటన కారణం కాదో వాళ్ళ మీద నేరారోపణ చేసే ప్రయత్నాన్ని చూస్తా ఉన్నాం. ఇక్కడ అసలుకి ఎట్లా గలాట స్టార్ట్ అయింది, ఎవరి ముందు గలాట స్టార్ట్ చేసి అసలు గలాట స్టార్ట్ చేయాలనుకున్న కారణం నాకేం అర్థం కావడం లేక. మొన్నటికి మొన్నేమో ఏదో జగన్ రెడ్డి గారి బర్త్డే అప్పుడు ఏదో ఫంక్షన్ చేసుకుంటే దాని మీద ఒక రాజకీయ విషయం, దాని మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు ఒకరే. ఈరోజు ఈ సంఘటన కారణం కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కానీ నాకు కనిపిస్తా ఉంది. అది కావాలని కొట్టిన దెబ్బ. అది అసలుకి ప్రతాపుడు యాక్టివ్ కాబట్టి అట్లా మెడట్ల పక్క అన్నాడు, కానీ అది ఇంకొక అర్ధ సెంటీమీటర్ పక్కకు పోయినా అసలుకి తల పెద్ద ఎత్తున పగిలిపోయి ఇంతింతలో కర్రలు కొట్టారు. ఆ వీడియో ఏదబ్బా, ఆ వీడియో స్పష్టంగా ప్లే అవుతోంది. దానికి అర్థం కాకుండా 30-35 మందితో ఏంది అడ్డా, ఏంది ఇక్కడ అడ్డాలేంది, అడ్డాలు ఇవన్నిటికీ చరమగీతం పాడడానికే సిద్ధంగా ఉన్నాం. నాకు బాగా అర్థమవుతుంది. ఆ చిత్రావతిలో కదా మీరు చిత్రావతిలో ఆ ఇసుకని అనుమతితో కొంత, అనుమతి లేకుండా మరింత ఎక్కువగా మొత్తం నది అంతా కూడా గుంతలుగా మారిపోయింది. ఈ ఇసుక తిన్న వాళ్ళ యొక్క బలుపు తప్ప ఇది ఇంకోటి కాదని అనుకుంటా ఉన్నాను. నేను పోలీసు వాళ్ళని కోరుతా ఉన్నా, ఎల్లనూరు మండలాన్ని ప్రశాంతంగా ఉంచే విధంగా ప్రయత్నం చేయండి. మీరు ఒక పక్షాన్ని మీరు వెనకేసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారని అందులో అనుమానం పడతా ఉన్నారు. ఇది మంచిది కాదు. మీకు చాలా వినయంగాను స్పష్టంగాను నేను చెప్తా ఉన్నాను. దయచేసి మీరు ఈ రోజున ఎవరైతే అరాచక శక్తులు పేటరేగిపోతా ఉన్నాయో, అధికారాన్ని అండగా చూసుకుని ఎక్కడైతే ఆఖరికి జనం బాధ పెట్టేందుకోసం వస్తా ఉన్నారో, ఇది ఎల్లనూరు టౌన్ ఏం పాపం చేసుకుంది? కర్రలు తీసుకొని వీరంగం చేస్తే అక్కడ మొత్తం ఊరు వాకింగ్లు వేసుకొని ఉంది. ప్రజల యొక్క నార్మల్ జీవితాలతో ఆడుకునే వాళ్ళని ఉపేక్షించే సమస్య లేదు. దాని చట్టపరంగా ఏ విధంగా ఉంటుందో కూడా మేము ప్రభుత్వం వారితో మాట్లాడతాను. అట్లాగే నేను ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నా, మీ చేతనైతే మేలు చేయండి, మీ చేత అయితే అరాచకాలని అరికట్టండి, మీ చేత అయితే అధికారాన్ని పెట్టి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయండి. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా చెప్తా ఉన్నాను నేను, ఎవరెవరైతే అక్రమంగా ప్రజల యొక్క సహజ వనరుల్ని కొల్లగొట్టి డబ్బులు తీసుకుంటా ఉన్నారో, బలుస్తా ఉన్నారో, దాన్ని అరికట్టి తీరుతాం, దాన్ని ఆపి తీరుతాం. ఇది మంచి మాట చెప్తా ఉన్నాం. మండలాన్ని ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయండి. చేతైతే ప్రజల కోసం రాజకీయాలు చేయండి. మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. మంచిగా ఉండకుండా అధికారం ఉంది కదా అని చెవులు పైకి లాక్కుంటే కష్టమవుతుంది ఎవరికైనా కానీ. కాబట్టి దయచేసి చాలా మంది పిల్లలు అంటే చూసిన ఫోటోలు దాంట్లో వీడియో చూస్తూ ఉన్నా, చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు దాంట్లో. మంచి భవిష్యత్తు ఉంది మీకు. ఇట్లా వాళ్ళ యొక్క దుర్మార్గాల్లో మీరు ఇరుక్కోబాకండి. ఇరుక్కుంటే మీకేం లాభం ఉండదు. కాడ ఇట్లా అడ్డం పెట్టి వాళ్ళు చేసిన పనులు నైట్ తీరకాడ అంటే మెయిన్ రోడ్లో
అడ్డా అడ్డాలు ఏదో నాకు అదే ఒకసారి మాట్లాడతాను పోలీసు వాళ్ళతో, అడ్డాలు ఇట్లా అడ్డా మా అడ్డా నా అడ్డా మెయిన్ రోడ్ అది నాయుడు. అసలుకి ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది కదా ఎవరు కర్రలు పెట్టుకొని పరిగెత్తిచ్చి కొట్టేకొచ్చిన వాళ్ళు. ఇది ఎంతింతలా కర్రలు పోతున్నాయి ఇక్కడ, ఇంత కర్రలు పోతా ఉన్నాయే. ఈ కర్రలన్నింటినీ కూడా ఆఖరికి అప్పటికప్పుడు ఇరిచే చూడు అక్కడ చూడండి ఎవరన్నా కానీ దగ్గర నుంచి చూడండి. మళ్ళీ కొన్ని వార్తకు సంబంధించిన కొన్ని సంస్థలు ఇదేదో ఆఖరికి బహుశా నన్ను కలవడానికి అని వచ్చేది, లేకుంటే వచ్చి ఈరోజు జనవరి 1 కదా అంతా వచ్చి ఉంటారు. అసలు ప్రతాపుడు ఎంత సౌమ్యుడో ఈ మండలానికి తెలుసు, ఈ జిల్లాకు కూడా తెలుసు అసలు ప్రతాపుడు అసలు ఎంత సౌమ్యంగా ఆలోచిస్తాడని చెప్పేసి. కాబట్టి ప్రతి దానికి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం మంచిగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. నేను పోలీసు వాళ్ళని మరీ కోరుతా ఉన్నాను. సిఐ గారు అడ్డం పెట్టిన వాళ్ళు తీసేయమంటే మనం ఇంటికాడ కాబట్టి తప్పుడు ప్రచారాలు మానేయండి. నిజంగా మీరు ఎల్లనూరు మండలం యొక్క ప్రజల బాగు కోరుకునే వాళ్ళైతే తప్పుడు ప్రచారాలు మానేసి దుర్మార్గాన్ని కట్టడి చేయమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. నేను అట్లాగే ప్రజలను కూడా కోరుతా ఉన్నా. డిపార్ట్మెంట్ అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. నేను మీరు ఎవరిని పెంచి పోషిస్తా అన్నారు అనే విషయం అర్థం చేసుకోవాలా. ఈ సమాజానికి బరువయ్యే వాళ్ళని మీరు ఈరోజు సపోర్ట్ చేస్తున్నారేమో అని అందరూ అనుమానం పడతా ఉన్నారు. అందరూ ఆఖరికి ఇది మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాం.